హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయడమే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం మిస్టర్ బచ్చన్ నుంచి అయితే స్టార్ సాంగ్ అయితే వచ్చేసింది భయ్య. నిజం చెప్పాలంటే ఇలాంటి సాంగ్లు విన్నప్పుడే రవితేజ అన్న పని అయిపోయింది అనిపిస్తుంది భయ్య. అంటే నేను తప్పుగా చెప్పట్లేదు, కాకపోతే ఒక్కటి మాత్రం నిజము, సాంగ్ అయితే ఏం బాగాలేదు. అయితే సాంగ్ గురించి పక్కన పెడితే మొన్న ప్రోమో వదిలేరు భయ్య. నిజంగా ప్రోమోకి రియాక్షన్ పెడదాం అనుకున్నా, ఎందుకంటే నిజానికి ప్రోమో అని చెప్పేసి జస్ట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం వదిలేరు భయ్య. అసలు మామూలు కోపం రాలేదు, ఒక్క రివికల్ కూడా వదలకుండా. అయితే అది వాళ్ళ ఇష్టం అనుకోండి, కాకపోతే ప్రోమో అంటే కొంచెం వదిలింటే బాగుండు. అలాగే ఇప్పుడు సాంగ్లో అయితే నిజానికి నాకు ఒక్కటి మాత్రం నచ్చింది భయ్య. వీళ్ళిద్దరి అంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది సూపర్ అనిపించింది. ఒక స్టెప్పు కూడా బాగా అనిపించింది. రవితేజ అన్న ప్యాంట్లో చేయబెట్టే స్టెప్ అయితే సూపర్ అనిపించింది. అయితే ఇది పక్కన పెడితే సాంగ్ అయితే నిజంగా చండాలంగా ఉంది భయ్య. ఇలాంటి సాంగ్స్ ప్రతిసారి పాపం రవితేజ అన్నకే అసలు వస్తాయి, ఎందుకు అర్థం కాదు. సినిమాలు కూడా ఇలా చాలా వరకు కొంచెం సబ్జెక్టులు రొటీన్గా ఉన్నవి కావచ్చు, అలాగే చాలా వరకు ఆయన చేసిన క్యారెక్టర్లే కావచ్చు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఆయనకే దరిద్రం ఏంటంటే, అయితే ఈ సినిమాకు నాకు తెలిసినంతవరకు సినిమా హైలైట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్టర్ గారు వచ్చేసి హరిశంకర్ గారు, ఆయన సినిమా మేకింగ్ ఎట్లుంటుందో మనందరికీ తెలిసిందే. అది కూడా రవితేజ అన్నతో అంటే ఇంకా విచ్చలవిడిగా అయితే రెచ్చిపోవడం మాత్రం మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కటి మాత్రం బాధ ఏంటంటే, ఇలాంటి సాంగ్స్ రవితేజ అన్నకు పడుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే ప్రతిసారి ఇలాంటి సాంగ్సే ఆయనని చెడదబ్బుతున్నాయి పాపము. అది ఒక్కటి పడకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకెప్పుడు మాదిరే సేమ్ ఈ సినిమాలో కూడా ఆయన లుక్ ఒకే మాదిరి ఉంది, ఇంకేం మారలేదు, బాగానే ఉంది. కాకపోతే ఆ లుక్ సూపర్ ఉంటుంది, ఆయనకి సెట్ అవుతుంది. అయితే ఈ సాంగ్ నాకైతే నచ్చలేదు భయ్య. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా.